యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించగా. నా ప్రియ స్నేహితులారా, అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఈ సమయంలో భక్తుడైనటువంటి హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుడు తన సేవకుడిని పంపించి అన్నాడు, హిజ్కియా, నీవు మరణించబోతా ఉన్నావు, నీ దినములు సంపూర్ణమైపోయినాయి, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు తెలియచేసినప్పుడు వెంటనే దిగులు పడిపోయి తన బంధువులందరినీ పిలిచి, తన భార్యను పిలిచి, బిడ్డలను పిలిచి, తల్లిదండ్రులను పిలిచి, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను అందరినీ పిలిచి, నేను చనిపోతున్నానని చెప్పి ఒకరినొకరిని పట్టుకొని ఏడవలేదు. అలా ఏడ్చి ఉండుండి తన ఏడ్పు ప్రజల దగ్గరే ఒలికించి ఉండుంటే, తన కన్నీరు ప్రజల దగ్గరే కార్చి ఉండుంటే, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సమాధానము వచ్చి ఉండేది కాదేమో, హిజ్కియా బ్రతికి ఉండేవాడు కాదేమో, ఖచ్చితంగా కూడా కార్యము జరిగేది కాదు. కానీ అతడు తన ముఖమును గోడ వైపు త్రిప్పుకున్నాడు, మనుషుల వైపు త్రిప్పలేదు. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, వైద్యుల వైపు చూడలేదు, కానీ డబ్బుల వైపు చూడలేదు, కానీ బ్రతికించేవారు ఎవరైనా ఉన్నారని ఈ లోక సంబంధమైన వారి వైపు చూడలేదు. కానీ జీవం కలిగినటువంటి ఆ గోడ దేవుని సన్నిధికి సాదృశ్యమై ఉంది, దేవుని యొక్క మందిరానికి సాదృశ్యమై ఉంది, దేవుని యొక్క సముఖమునకు సాదృశ్యమైంది. దేవుని సముఖము వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. తిరిగి దేవుని సన్నిధిలో తను బ్రతికిన దినాలలో ఏ విధంగా జీవించాడో, ఎలాంటి సేవ చేశాడో, ఎలాంటి పరిచర్య చేశాడో, ఎంత యథార్థంగా ప్రభు కొరకు బ్రతికాడో, పరిచర్య చేశాడో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, హిజ్కియా చనిపోవలసిన వ్యక్తి. హిజ్కియా యొక్క దినములు సంపూర్ణమైపోయినాయి. కానీ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు, దేవుని సముఖములో ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రి, దయతో నన్ను జ్ఞాపకము చేసుకోండి అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వెంటనే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి వెంటనే తిరిగి జవాబిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనలో నుండి ఏమి చూడబోతున్నాడు అనంటే, ఏమి చూడాలని ఆశపడుతున్నాడు అనంటే కన్నీళ్ళు. చాలా స్పష్టంగా రాయబడింది, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. అవును, మనం కన్నీరు కారుస్తున్నామనే సంగతి మనుషులకు తెలియనక్కర్లా. మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ కళ్ళల్లోంచి నీళ్లు రానివ్వద్దు. మనుషుల దగ్గర హుందాగా బ్రతుకు, మనుషుల దగ్గర నవ్వుతూ బ్రతుకు, మనుషుల దగ్గర సంతోషంగా నువ్వు తిరుగు. ఏడ్చే పరిస్థితి వస్తే రహస్యమందున తండ్రి దగ్గర మాత్రమే ఏడువు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీకున్నటువంటి బాధ యొక్క తీవ్రతను బట్టి, నీకున్నటువంటి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, నీకున్న అవసరం యొక్క తీవ్రతను బట్టి నువ్వు ఎక్కడెక్కడో ఏడ్చి నీ కన్నీళ్ళు వృధా చేసేసుకున్నావు. దేవుడు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూ నువ్వెవ్వరి దగ్గర, మనుషుల దగ్గర కన్నీరు కార్చొద్దు. ఫోన్ మాట్లాడుతూ ఫోన్లో కన్నీరు కార్చొద్దు. ఆయా కార్యక్రమాలలో నీ బంధువులు కలిసినప్పుడు,
నీకు కావలసిన వారు కలిసినప్పుడు వాళ్ళ హగ్ చేసుకొని బాధను గుర్తు చేసుకొని ఏడ్చేస్తాం. ఈ రోజు నుంచి అలాంటి పొరపాటు చేయొద్దు. ప్రియమైన మిత్రులారా, నువ్వు మనుషుల దగ్గర ఎంత ఆ విధంగా నువ్వు ఏడుస్తూ కనబడుతున్నావో అంత చులకనైపోతున్నావు, అంత లోకమైపోతున్నావు. ప్రియమైన మిత్రులారా, కానీ దేవుని దగ్గర కన్నీరు కార్చే కొలది నీ విలువ పెరిగిపోద్ది, నీ స్థాయి పెరిగిపోద్ది. యేసయ్యకు నీ మీద ప్రేమ అపరిమితంగా పెరిగిపోయి నీకు దేవుడు సమీపస్థుడుగా ఉంటాడు, సమీపస్థుడుగా ఉంటాడు. ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే కన్నీటి యొక్క విలువ ఆయనకు మాత్రమే తెలుసు. కన్నీటి యొక్క విలువ ఆయనకు మాత్రమే తెలుసు. కన్నీరు యొక్క బరువు నీతో మాట్లాడుతున్న దేవునికే తెలుసు. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ పవిత్రమైనటువంటి కన్నీళ్ళు ఇంతవరకు వృధా అయిపోయినాయి. ఈ రోజు నుంచి వృధా చేయకు. ప్రతి కన్నీటి భాష బిందువుకు తగిన ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది, విలువ దేవుని దగ్గర ఉంది. దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చు. బహిరంగంగా నువ్వు సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు, బహిరంగంగా ఆనందాన్ని పంచుకోబోతున్నావు, బహిరంగంగా సంతోషాన్ని అనుభవించబోతా ఉన్నావని ఈ సందర్భంగా దేవుడు స్పష్టంగా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.